హాయ్ గైస్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆల్ గైస్ ఆర్ ఫైన్. సో పిల్లలందరికీ సమ్మర్ హాలిడేసే కదా, అందరూ ఎలా ఎంజాయ్ చేశారు మీ సమ్మర్ హాలిడేస్లో? ఎక్కడికి వెళ్ళారు అందరూ? మేమైతే మా సమ్మర్ హాలిడేస్లో తిరుపతి వెళ్ళామన్నమాట. సో ఆ జర్నీ ఈస్ ఫ్రమ్ వైజాగ్ టు తిరుపతి. ట్రైన్ జర్నీ ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ నాకంటే ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం. అండ్ ఆ పొలాల మధ్య ఆ గాలి, ఆ బ్రిడ్జెస్ మీద వెళ్ళడం చాలా చాలా బాగుంటుంది కదండి. అలాగే రాజమండ్రిలో ఉన్న గోదావరి బ్రిడ్జ్, ఇంకా విజయవాడలో ఉన్న కృష్ణానది బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తుంటే ఆ అనుభూతి చాలా బాగుంటుంది కదండి. ట్రైన్ దిగిన తర్వాత మేమందరినీ అయితే విష్ణు నివాసం దగ్గరకు వచ్చి ఫ్రెష్ అయిపోయామండి. మాకైతే హోమం టికెట్స్ బుక్ చేసుకున్నాం అనమాట తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం. ప్లస్ మేమైతే మెట్ల దారిన వెళ్దాం అనుకున్నామండి. సో అలా ఫ్రెష్ అయిపోయిన తర్వాత, హోమం అయిపోయిన తర్వాత అలా మేము నడవడం స్టార్ట్ చేసామండి కొండపైకి. అక్కడ చాలామంది నడుస్తున్నారండి, చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్ళని కాదు, అలా చాలామంది నడుస్తున్నారండి. నేనైతే ఇది సెకండ్ టైం. మా పేరెంట్స్ అయితే చాలాసార్లు వచ్చారు మెట్ల మార్గంలో. అండ్ మేమైతే హోమం టికెట్స్ బుక్ చేసుకున్నాం అన్నాం కదా, ఆ టికెట్స్ అయితే ఆన్లైన్లో చేసుకున్నామండి. అండ్ ఆ హోమం అనేది అలిపిరి స్టెప్స్కి లెఫ్ట్ సైడ్ అనమాట. గోశాల ఉంటుంది కదా, కృష్ణుడిది గోశాల, అక్కడ ఉన్న ఒక మండపంలో అయితే హోమం చేస్తున్నారండి. అది మ్యాక్సిమం 3 hours పడుతుంది అనమాట. హోమం అయిపోయాక మేము మెట్ల దారిన కొండపైకి స్టార్ట్ అయిపోయామండి. అలా కొండపైకి నడుస్తున్నప్పుడు మనకి అలసటగా లేకుండా ఈ యానిమల్స్ అనేవి, ఈ మంకీస్, డియర్స్, ఇవన్నీ కూడా మనకి చాలా ఉత్సాహంగా, అవి కూడా మనల్ని గోవిందా గోవిందా అంటూ ప్రోత్సహిస్తాయండి. చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అయితే. అలాగే మనకి నడుస్తున్న దారిలో చాలా చాలా మంచి బ్యూటిఫుల్ సీనరీస్ కనిపిస్తాయండి. అండ్ అలాగే మనకి తెలియని చాలా స్పీషీస్ ఆఫ్ యానిమల్స్ కూడా కనిపిస్తాయండి. చాలా బాగుంటుంది వాటిని చూస్తే. ఈ మధ్య చాలా అంతరించిపోతున్నాయి, కానీ అలా కొండ ప్రాంతాల్లో కొత్త కొత్త స్పీషీస్ చూస్తుంటేనే మనకి చాలా ఆనందంగా ఉంటుందండి. అవి అస్సలు హామ్ చేయవు. అండ్ మేమైతే లేస్ ప్యాకెట్స్, ఇంకా మేము తీసుకెళ్ళిన బిస్కెట్స్ అవి కూడా వాటికి పెట్టామండి. చాలా బాగా తీసుకొని తిన్నాయండి. వాటికి అవే ఓపెన్ చేసుకున్నాయి. మేము ఓపెన్ చేసి ఇద్దాం అనుకున్నాం, కానీ అలా ఇచ్చేసాము, అంటే ఎవరికైనా భయం ఉంటుంది కాబట్టి. అండ్ ఇది వచ్చేసి మోకాల పర్వతం అండి. మోకాల పర్వతం నేను ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి మ్యాక్సిమం ఇన్ని మెట్లు అనుకొని ఎక్కుతానండి. సో అదనమాట. ఈవెన్ చిన్న చిన్న పిల్లలు కూడా నడుస్తారండి. అండ్ అలాగే వాళ్ళు కూడా మనల్ని చూసి మోకాల పర్వతం మీద నడవాలి, మోకాల మీద ఎక్కాలి అని వాళ్ళు కూడా అనుకొని చేస్తారండి. ఎంత బాగా అనిపిస్తుందో ఆ చిన్నపిల్లల్ని చూస్తే. చాలా ముద్దుగా ఉంటారు వాళ్ళు ఏం చేసినా సరే. సో మేమైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా 3050 మెట్లు చేరుకున్నామండి వెంకటేశ్వర స్వామి దయ వల్ల. అండ్ అలాగే అన్ని మెట్లు పూర్తి అయిపోయిన తర్వాత మేమైతే దీపారాధనతో ముగించామండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఐ హోప్ యూ ఆల్ లైక్ దట్ ట్రిప్. అండ్ అలాగే ప్లీజ్ డూ లైక్,